గరికపాటి నరసింహారావు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఈయన ప్రవచనకారుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తనదైన మాట శైలిలో అందరికీ ప్రవచనాలు చేస్తూ కాలం గడిపేస్తున్నటువంటి వ్యక్తి గరికపాటి నరసింహారావు. వినేవారు ఉంటే చెప్పేవారు కోకొల్లలుగా పుట్టుకొస్తుంటారు. ఏది చెప్పినా నిజమని నమ్మే జనాలకు ఏదో ఒకటి చెబుతూ తన పబ్బం గడుపుకుంటూ పూట గడుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ గరికపాటి నరసింహారావు ఏం చెప్పినా కూడా ఇప్పటిదాకా అందరు నమ్ముతూ పోతున్నారు. అట్లాంటి గరికపాటి నరసింహారావు ఇప్పుడు కాంప్లికేటెడ్గా మారాడు. మధ్యాహ్న భోజన పథకంపై తన వ్యాఖ్యలు, తన దుర్బుద్ధిని బయట పెట్టుకున్నాడు. పిల్లలకు పోషకాహారం లేకుండా ఏమవుతుంది, కోడిగుడ్డు ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇట్లాంటి పెళ్లి కొడుకుతో పోలుస్తూ అనేక రకాలుగా కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. గరికపాటి నరసింహారావు మీద ఉన్నటువంటి ఆ ప్రేమను కూడా, ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని కూడా తగ్గించే విధంగా ఈ మాటలు ఉన్నాయనేటువంటిది చాలా మంది చెప్తున్నారు. ముఖ్యంగా గరికపాటిని ఫాలో అయ్యేటువంటి చాలా మంది కూడా ఆయన మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. మనం చూద్దాం ఒకసారి ఈ గరికపాటి ఏం వ్యాఖ్యలు చేసిండు. పిల్లల తిండిపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు చేసిండు. అవి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలోనే కాదు, నిజంగా కూడా ఫైర్ అవుతున్నారు. చర్చ నడుస్తూ ఉంది. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారంతో పాటు రాజకీయ చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒక ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టడం, పుస్తకాలు, బట్టలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఈ క్రమంలో ఆయన పాఠశాలకు వచ్చే పిల్లలను శోభనపు పెళ్లి కొడుకులతో పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే విద్యార్థులు చదువు కోసం కాకుండా కేవలం ఉచిత భోజనం కోసమే బడికి వస్తున్నారనే అర్థం వచ్చేలా ఈ గరికపాటి నరసింహారావు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. విద్యార్థులు తమకు కావలసినటువంటి వస్తువులను స్వయంగా సమకూర్చుకుంటేనే వారికి శ్రద్ధ ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చే కోడిగుడ్ల లెక్కలు చూసుకోవడానికే ఉపాధ్యాయుల సమయం సరిపోలేదని గరికపాటి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉన్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో స్పందించిన నెటిజన్లు గరికపాటి పేదరికంపై కనీసం అవగాహన లేదని మండిపడుతున్నారు. కనీసం ఒక్క పూట తిండి దొరుకుతుందనే ఆశతో బడికి వచ్చే నిరుపేద చిన్నారులను అంత అవమానీయకరంగా పోల్చడం ఒక పండితుడికి తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి, పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి మంచి పథకాన్ని కించపరచడం గరికపాటి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెచ్చుతున్నాయి. మొత్తం మీద గరికపాటి ఈ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం ఇటు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అట్లాగే పిల్లల పేరెంట్స్ యొక్క, అంటే కేవలం అన్నం కోసమే పాఠశాలకు వస్తున్నారు, పెళ్లి పిల్లగా లెక్క తయారై వస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు వచ్చే విధంగా మాట్లాడిండు. అంటే ఈ ప్రభుత్వాలకు కావాల్సింది ఏంటి? మంచి ఆరోగ్యం అందించాలి, మంచి విద్యను అందించాలి రాబోయే తరాలకు. ఈ రెండు ఉంటే, మంచి విద్య, మంచి వైద్యం ఉంటే ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం, ఆ దేశం గొప్పగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది ఈ ప్రభుత్వాలు, ప్రజలు నమ్ముతున్నటువంటి వాస్తవం. మరి ఆరోగ్యం సరిగా లేనప్పుడు, తినడానికి ఆహారమే లేనప్పుడు ఆ విద్యార్థి పాఠశాలకు ఎలా వస్తాడు? కాబట్టి తినడానికి ఆహారం ఇస్తేనే పోషకాహార లోపం పోయి అని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆహారం లోపం వల్ల బలవంతంగా పాఠశాలకు వచ్చినా కూడా ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పోషకాహార లోపం ఉన్న ఆహారం తినలేని విద్యార్థులు వినడానికి ఆసక్తి చూపరు. కాబట్టి అన్ని రంగాలలో విద్యార్థులను డెవలప్ చేయాలంటే ముందుగా వారి ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటేనే పాఠశాలకు వస్తాడు. పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చక్కగా బుర్రకెక్కాలంటే
చదువు చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజన పథకం, దాంట్లో పౌష్టికాహారం కోసం ఎగ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. కాబట్టి వీటిని కించపరుస్తూ, అంటే ప్రభుత్వాలు మంచి కావు, విద్యార్థులు మంచోళ్ళు కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు మంచోళ్ళు కాదు అనే అర్థం వచ్చే విధంగా ఈ గరికపాటి నరసింహారావు మాట్లాడడం, చాలా నీచంగా మాట్లాడడం, చాలా ఇబ్బందికర పరిస్థితులే. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.